ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు 15 సంవత్సరాల క్రితం అయితే మేము ఇలా బ్రతకలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా చేయగలుగుతున్నాం, చదువుకోవడానికి రాసుకోవడానికి. అయితే నాన్న అమ్మ మమ్మల్ని ఎక్కడికైనా పంపించగలరు, అనుమతి తీసుకుంటాము. కానీ ఇంతకుముందు ఇంత సాధ్యమయ్యేది కాదు. సిలిండర్ 1000 రూపాయలకి ప్రతిదీ ఖరీదైపోతోంది. ఏది చౌకగా ఉంది? నితీష్ జీ పాలనలో అభివృద్ధి జరిగింది, మంచి అభివృద్ధి జరిగింది. ఇది ఆయన 4వ టర్మ్ అభివృద్ధి చేశారు, ఆయన పని చేశారు, మంచి పని జరిగింది. ఇంతకు ముందు కూడా 15 సంవత్సరాలు లాలు ఉన్నారు, ఆయన ఉన్నారు, అందరూ ఉన్నారు. పుట్టినప్పటి నుండి చూస్తున్నాను ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదని. ఇప్పుడు చూడండి పాట్నా అంతా మెరిసిపోతోంది. 20 ఏళ్ళు అయింది మేము ఆయన ముఖ్యమంత్రిగా చూస్తున్నాము, కానీ ఇప్పుడు మేము వేరే ముఖాన్ని చూడాలనుకుంటున్నాము. అందుకే మేము మార్పు కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎవరికైతే నితీష్ జీ పని నచ్చుతుందో వాళ్ళు అటు వెళ్తున్నారు, మంచిది. ఎవరికైతే నచ్చడం లేదో వాళ్ళు అటు వెళ్ళడం లేదు. గత ప్రభుత్వం కంటే మంచిది, అభివృద్ధిలో ప్రతి విషయంలోనూ మంచిదే. కానీ ఈయనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. నేను మార్పు కోసం ఓటు వేస్తాను, నేను మార్చాలనుకుంటున్నాను. అవును సార్, మార్పు. ఎందుకంటే స్థిరంగా ఉండేది ఏదైనా స్థిరంగా ఉండేది స్తంభించిపోతుంది కదా. నితీష్ పాలన వచ్చింది, మాకు సుఖం కలిగింది. నితీష్ గెలుస్తాడు. 17 సంవత్సరాలు నితీష్ ప్రభుత్వం పాలించింది, 17 సంవత్సరాలు లాలూజీ కూడా పాలించారు. ఇప్పుడు ఈసారి అతని అబ్బాయికి కూడా 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వాలి. 5 సంవత్సరాల్లో ఉపాధి కల్పిస్తే సరే, లేకపోతే వచ్చేసారి మళ్ళీ మార్చేస్తాం. మళ్ళీ బీజేపీ ఉంది. అరే కనీసం 5 సంవత్సరాలు ఇతరికి కూడా ఇస్తాం, ఒక్కసారి అవకాశం ఇస్తాం. నితీష్ కుమార్కే ఇస్తాము మరియు మోడీ ప్రభుత్వానికే ఇస్తాము. ఏ సౌకర్యం దొరికినా దొరకకపోయినా